గ్రిల్డ్ మష్రూమ్ క్రాస్ట్ని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్, బెల్ పెప్పర్, బటర్, చీజ్, చిల్లీ ఫ్లేక్స్, సీజనింగ్ పౌడర్, మైనీస్, ఇది హాట్ సాస్ అంటాం కదా అది, అలాగే వెల్లుల్లిపాయలు, ఇంకా బ్రెడ్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, మొదటగా ఒక పెనం మంట పెట్టుకొని దాని మీద పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకొని బ్రెడ్ని జస్ట్ గ్రిల్ చేసుకున్నాం. ఆ బ్రెడ్ కూడా కొద్దిగా ఏదైనా షేప్ ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను రౌండ్స్ కట్ చేసుకుంటున్నా. మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. టడా! పెనము పెట్టేసుకున్నాం. ఇందులో కొద్దిగా వెన్న వేసుకొని గ్రిల్ చేసుకున్నాం. ఒకవైపు చక్కగా గ్రిల్ అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుందాం. నెక్స్ట్ స్లైసింగ్ ఇవి అవసరం పడుతుంది. దానికోసం మష్రూమ్ స్లైస్ చేసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకుంటున్నాం కదా. ఎలాగూ బ్రెడ్కి టోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అందుకని మష్రూమ్ని నిదానంగా స్లైస్ చేసుకుంటున్నాం. అలాగా చేసుకోవాలి. బ్రెడ్ టోస్ట్ కూడా నీట్గా అయిపోయింది. ఓకే, టడా! ఇప్పుడు ఇంకా మిగిలిన బటర్ వేసుకుందాం. ఇందులో గార్లిక్ ఇంకా మష్రూమ్ వేసుకోవాలి. డన్. గార్లిక్ వేసుకున్నా. దెన్ మష్రూమ్. బెల్ పెప్పర్ ఇది కూడా చాప్ చేసి పెట్టుకుందాం.
ఇదేమో చిన్న సైజులో జూలియన్స్ కట్ చేసుకుంటున్నా. అంతే. బెల్ పెప్పర్ కూడా ఇందులో వేసేసుకున్నా. జస్ట్ కొద్దిగా రానెస్ పోయేంత వరకు కుక్ చేయాలంతే మష్రూమ్ బెల్ పెప్పర్ది. మష్రూమ్ ఆల్రెడీ హాఫ్ డన్ అయింది కాబట్టి ఇంకా హాఫ్ డన్. ఇది కొద్దిగా కుక్ అయ్యేలోపు అది రెడీ అయిపోతుంది. వీ విల్ బీ గుడ్ టు గో. లాస్ట్లో దించుకునే ముందు స్టవ్ కట్టేసైనా పర్లేదు, చీజ్ వేసుకొని ఒకసారి కలుపుకొని దించేయండి. నిజానికి మిక్సింగ్ బౌల్లోనే కలుపుకోవచ్చు చీజ్ని, కాకపోతే సరిగా కలుస్తుందో కలవదో అన్న డౌట్ తోటి ఇందులోనే వేసేసుకుంటే ఆ వేడికి చీజ్ బాగా మెల్ట్ అయిపోయి దీనికి కోటింగ్ వచ్చేస్తుంది. చూసారు కదా, చీజీ చీజ్. లైక్ దాట్. అండ్ దెన్ ఇందులో హాట్ సాస్, మయోనీస్, సీజనింగ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. డన్. ఠాడా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని మీద కొద్దిగా ఈ పదార్థాన్ని పెట్టుకోవాలి. లైక్ దిస్. ఓకేనా? డన్. రెడీ అయిపోయాయి. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.